సినీ నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. డెహ్రాడూన్లో విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాత. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయ్యారు ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాత. నిన్న హోంమంత్రి అనితను జత్వానీ కలిశారు. తనను వేధించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని జత్వానీ నిన్న హోంమంత్రి అనితను కలిసి రిక్వెస్ట్ చేశారు. కుక్కల విద్యాసాగర్ను డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ఏపీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి కాంతిరాణా తాత. జత్వానీ వ్యవహారంలో ఇప్పటికే ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. నిన్న జత్వానీ హోంమంత్రి అనితను కలిశాక కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కుక్కల విద్యాసాగర్ని ఎవరి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు? ఎప్పుడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టులో? అలాగే కాంతిరాణా తాత ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పి తెలుస్తోంది. ఏ రీజన్స్ తోటి ఆయన బెయిల్ పిటిషన్ అప్లై చేశారు? సినీ నటి జత్వానీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దాదాపు గత కొద్ది రోజులుగా కుక్కల విద్యాసాగర్ కోసం 6 ప్రత్యేక బృందాలుగా ఏపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో నిన్న సినీ నటి జత్వానీ హోమ్ మినిస్టర్ను కూడా కలవడం జరిగింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గాలింపు చర్యల్లో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అరెస్ట్ ఎప్పుడు చూపిస్తారు ఏంటి అనే దానికైతే వేచి చూడాల్సింది. ఎందుకంటే అతను తీసుకొచ్చిన తర్వాత మరికొంత విచారించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పట్లో పోలీసులు అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఈ కేసులోనే ఇప్పటికే ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే కాంతిరాణా టాటాతో పాటు విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులను సైతం ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే వీరిపైన సినీ నటి జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కేసులో పోలీసులు తనపైన ఒత్తిడి చేశారు. రాజకీయంగా తనని అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈ కేసులో ముఖ్యంగా పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ విచారణ జరిపించాలి అని చెప్పి గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో తనపైన కేసు నమోదైందో, ఏ పోలీసులు అయితే తను అరెస్ట్ చేశారో అదే పోలీస్ స్టేషన్లో వెళ్ళి తను ఫిర్యాదు చేయడం, హైకోర్టుని ఆశ్రయించడం, కేసుకు సంబంధించి అనేక మందిని ఇప్పటికే రాజకీయంగాను పోలీసు ఉన్నతాధికారులను సినీ నటి కలుస్తూ వచ్చారు. ప్రభుత్వం సైతం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. సో ఈ కేసులో ఇప్పటికే పోలీస్ అధికారుల ప్రమేయంకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం జరిగింది. ప్రభుత్వం సైతం ఈ కేసుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికను డీజీపీ అందజేయడం జరిగింది. విశాల్ గున్ని, అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని ఏదైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో పోలీస్ ఐపీఎస్ అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతోపాటు ఈ కేసులో పూర్వపరాలను పరిశీలిస్తూ స్టేట్మెంట్స్ అందరి దగ్గర రికార్డ్ చేస్తూ మొత్తం ఎవిడెన్స్ను గ్యాదర్ చేసే పనిలో ఉండడమే కాకుండా ముఖ్యంగా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరో పక్కన అతన్ని గాలిస్తూ ఉన్నారు. సో ఇవాళ ఎట్టకేలకు అతని సమాచారం దొరకడం, పోలీసులు అదుపులో తీసుకోవడం, మరో పక్కన ఈ కేసులో ముందస్తుగానే అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉందని కూడా ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే విచారణకు సంబంధించి ఒకవేళ వాస్తవాలు బయటపడి ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న విధంగానే అధికారులపైన కేసు నమోదు చేస్తే గనక ఐపీఎస్ అధికారులను సైతం ఈ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ కేసులో ముందస్తుగానే తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా కాంతిరాణా టాటా హైకోర్టుకు వెళ్లారు. విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా హైకోర్టుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి త్వరగా విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ కాంతి. ఎట్టకేలకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. గోవాలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీవీ9 చేతిలో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. జానీ నేరాన్ని అంగీకరించినట్లుగా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆమెని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు జానీ అని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 2020లో ముంబైలోని హోటల్లో బాధితురాలపై లైంగిక దాడి జరిగిందని, లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లని చెప్తున్నారు. 4 ఏళ్లుగా బాధితురాలపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించింది అంటున్నారు. పోలీసులు జానీ మాస్టర్ను కస్టడీకి కోరబోతున్నారు. నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు. బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టుని ఆశ్రయించారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు కావడంతో అక్టోబర్ 3 వరకు ఆయన రిమాండ్ లోనే ఉంటారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు. జానీ నేరాన్ని అంగీకరించినట్లుగా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నారంటున్నారు. 2020లో ముంబైలోనే హోటల్లో బాధితురాలపై లైంగిక దాడి జరిగిందంటున్నారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో బాధితురాలు ఏవైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ నేరాన్ని జానీ అంగీకరించారని ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, కరెక్ట్ గా నిన్న ఇదే సమయానికి జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు, ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి అంటూ ఆయన భార్య చాలా ఆవేశంగా చాలా ఆక్రోశంగా మాట్లాడారు. కానీ ఇవాళ చూస్తే జానీ మాస్టర్ మొత్తం తన నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అంటే అది కేవలం జానీ మాస్టర్ భార్య మాట్లాడినటువంటి మాటలు. కానీ ఎప్పుడైతే పోలీసులు జానీ మాస్టర్ని నిన్న అదుపులోకి తీసుకున్నారో అప్పుడు ఆయనకు సంబంధించి కొంత ప్రిలిమినరీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన వద్ద నుండి సేకరించారు. సో ఇందులో తను నేరాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అనేక కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 2019లో బాధిత యువతితో పరిచయం ఏర్పడినప్పటి నుండి కూడా దురుద్దేశపూర్వకంగానే ఆమెతో జానీ మాస్టర్ ట్రావెల్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. 2020లో ముంబైకి తీసుకెళ్లి సినిమా షూటింగ్ ఉంది, అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ముంబై తీసుకెళ్లి అక్కడ హోటల్లో తనను బంధించి అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడనేది కూడా బాధిత యువతి ఏదైతే కంప్లైంట్లో పేర్కొందో దాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు బాధిత యువతి అనేక విషయాలు కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఎప్పుడైతే తను ఆయన చెప్పిన విధంగా వినని క్రమంలో కూడా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశాడు, హింసకు గురి చేశాడు అన్నటువంటి అనేక కీలక ఆధారాలను పోలీసులకు సమర్పించిందో వాటిపైన కూడా జానీ మాస్టర్ను విచారిస్తే ఆయన వీటన్నిటిని కూడా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దాదాపు ఇప్పటివరకు 4 సంవత్సరాలుగా కూడా తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడం, ఒకవేళ తను చెప్పిన మాట వినకపోతే నేరుగా ఇంటికి వచ్చాడు, మణికొండలో ఉంటున్నటువంటి తన ఫ్లాట్కి వచ్చి తన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఒకవేళ తన మాట వినని పక్షంలో కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తాను, అలాగే తన వద్ద అసిస్టెంట్ ఏదైతే చేస్తున్నారో అసిస్టెంట్ నుండి కూడా తొలగిస్తానని కూడా ఆయన ఏ రకంగా తను బ్లాక్మెయిల్ చేశాడు, ఇబ్బందులకు గురి చేశాడు అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆమె కంప్లైంట్లో పేర్కొంది. సో ఇదే విషయాన్ని కూడా జానీ మాస్టర్ వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తే ఇదంతా కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తుతం ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఈ మొత్తం 7 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఈ దాదాపు 5 సంవత్సరాల పాటు బాధిత యువతి ఏదైతే కంప్లైంట్లో పేర్కొందో ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దాదాపు ఈ సినిమా అవకాశాల పేరుతో ఆయన ఏ రకంగా మోసానికి చేశాడు, దాదాపు 3 సంవత్సరాల నుండి కూడా ఈ లైంగిక దాడికి పాల్పడేటువంటి క్రమంలో నేరుగా ఇంటికి వెళ్ళడం, ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్లో తన వెహికల్లో ఎక్కించుకొని హైదరాబాద్ చుట్టూ తిరిగి ఏదో ఒక హోటల్ కానీ రిసార్ట్ తీసుకెళ్ళి అక్కడ లైంగిక దాడికి పాల్పడడం, ఈ రకంగా చాలా రకాల ఇబ్బందులకు తనను గురి చేశాడన్నటువంటి విషయం చెప్పాడు. జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైనా బయటికి చెప్తే మాత్రం పూర్తిగా ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను, అవకాశాలు కూడా దక్కకుండా చేస్తాను అన్నటువంటి ఒక బెదిరింపులతోటే తను ఇప్పటివరకు బయటికి రాలేదన్నటువంటి విషయాన్ని బాధిత యువతి చెప్పింది. సో వాటిని కూడా పోలీసులు ఆయన వద్ద నుంచి వివరాలు సేకరిస్తే వాటన్నిటికీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. మొత్తం జరిగిన నేరాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టు పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. మొత్తం 7 పేజీల రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. పోక్సో కేసు కూడా నమోదైంది, మరి అది నాన్ బెయిలబుల్ కదా, ఆయన బెయిల్కి ఎలా అప్లై చేశారు? అంటే ఇది 2019లో ఎప్పుడైతే బాధిత యువతితో పరిచయం ఏర్పడిందో అప్పుడు ఆమె మైనర్గా ఉంది, అప్పుడు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో ఇదే క్రమంలో బాధిత యువతి ఆమె కొన్ని ఆధారాలను కూడా జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత పోలీసులు ఒకరోజు కంప్లైంట్ తీసుకున్న తర్వాత రేప్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని ఎవిడెన్స్ పోలీసులకు సమర్పించిన తర్వాత పోక్సో కింద ఆల్టర్నేట్ చేస్తూ పెట్టారు. కానీ ఈ పోక్సో కింద పెట్టిన తర్వాత కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కానీ కూడా ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రేప్ కేసుతో పాటు పోక్సో కింద యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఆయనకు ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్లో భాగంగానే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సో ఇక్కడ ఈ పోక్సో కావచ్చు, రేపుకి సంబంధించిన వాటి విషయంలో బాధిత యువతి కొన్ని కీలక ఆధారాలని సమర్పించింది. ఆ కంప్లైంట్లో ఏవైతే పేర్కొన్నారో ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొదట కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే ఆయన తను చేసినటువంటి నేరాన్నంతా కూడా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులకు చెప్పాడు. సో ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఏవైతే బాధిత యువతి కొన్ని ఆధారాలని పోలీసులకు ఇచ్చిందో ఇవన్నీ కూడా ఇంకా ఈ ఆధారాలకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారు. సో ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఇంకా అనేక కీలక అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయనేది కూడా నార్సింగి పోలీసులు చెప్తున్నారు. కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత
బాధిత యువతిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశాడు, లైంగిక దాడికి పాల్పడేటువంటి క్రమంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఏ రకంగా ఆమెపై ఉసిగొల్పాడు, ఇలాంటి అనేక అంశాలు కూడా ఆమె బాధిత యువతి ఫిర్యాదు చేసింది. కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్స్ సమర్పించింది. కానీ పోలీసులు వీటన్నిటిని ఇంకా టెక్నికల్గా వీటన్నిటిని ధృవీకరించుకున్న తర్వాతనే ఆయనను కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాయి. మొత్తం అంశం కూడా ఒక కొలిక్కి వస్తుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కోర్టు ఎన్ని రోజుల పాటు ఆయన కస్టడీకి అనుమతిస్తుందనేది చూడాలి. కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఆయనపై వచ్చినటువంటి వీటన్నిటికి సంబంధించిన ఆరోపణలు వాటి విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఆయన దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుందని కూడా నార్సింగి పోలీసులు చెప్తున్నారు. రైట్ రంజిత్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై టీటీడీ ఇచ్చిన సమాచారంతో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయింది. నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. నెయ్యి తయారీ కేంద్రంలో ఇంగ్రీడియంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. మరి ఏఆర్ డైరీ ఫుడ్స్ పై జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులు ఎలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఎలాంటి పదార్థాలని ఏఆర్ డైరీ ఫుడ్స్ వాడుతున్నట్టుగా ఈ తనిఖీల్లో తెలుస్తోంది? ఖచ్చితంగా టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో మాత్రం కల్తీ జరిగినట్టుగా, లేదంటే ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారము ఆ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కల్తీగా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా, అట్టగా వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగానే గుర్తించారు. కాబట్టి టీటీడీ ఈవో చాలా స్పష్టంగానే కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్లో ఏదైతే ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యిగా డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కూడా సర్కార్ సంబంధించి దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే మార్చి 12వ తారీఖున టెండర్ పొందినటువంటి ఏదైతే ఏఆర్ డైరీ ఉందో ఇది దాదాపుగా 16 టన్నుల మెట్రిక్ టన్నుల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. అందులో 4 ట్యాంకర్లు, అంటే జూలై 6, 12 ఈ 2 తారీఖుల్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి పంపితే అక్కడ అడాల్ట్రేషన్ జరిగింది అని స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీ ఈవో కానీ చాలా స్పష్టంగానే కల్తీ నెయ్యిగా గుర్తించారు, నిర్ధారించారు. ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో కూడా ఏఆర్ డైరీపై అవసరమైతే ఫెనాల్టీ వేస్తాము, మరోవైపు లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పిన పరిస్థితి. అయితే ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి సరఫరా అయినటువంటి కల్తీ నెయ్యి పైన ఇప్పుడు రాష్ట్రమంతా కూడా దుమారం లేపింది. పూర్తిగా శ్రీవారి ప్రసాదము ఏదైతే ఉందో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదము అడాల్ట్రేషన్కు, లేదంటే కల్తీ నెయ్యి, లేదంటే జంతువుల కొవ్వుతో కలిసినటువంటి నెయ్యితో పదార్థాలు తయారు చేసేందుకు కారణమైంది. కాబట్టి అలాంటి డైరీపై ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు టీటీడీ సిద్ధమైన నేపథ్యంలోనే తమిళనాడు సర్కారు కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీపై దాడులు నిర్వహిస్తోంది. పూర్తిగా ఏఆర్ డైరీ కూడా చాలా స్పష్టంగానే మధ్యాహ్నమే ఒక స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీటీడీ తాము సరఫరా చేసినటువంటి డైరీలో ఏదైతే నెయ్యి ఉందో ఈ ఘీ మంచిది అన్నది, ఈ ఘీలో ఎలాంటి కల్తీ లేదు అని గతంలో చెప్పింది. అలాంటిది ఇప్పుడు అడాల్ట్రేషన్ జరిగినట్టుగా 17వ తారీఖు నివేదికని ఈవో బయటపెట్టడాన్ని తప్పుపడుతున్న వివరణ ఇచ్చింది. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని విచారణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ ఈవో మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా అడాల్ట్రేషన్ జరిగినట్టుగా ఏదైతే ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి అందినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ల్యాబ్ ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా కల్తీ జరిగినట్టుగా స్పష్టమవుతోంది. కాబట్టి ఆ డైరీపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వివాదాస్పదంగా మారిపోయింది. దీనంతటికీ కారణము ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యి నాణ్యత లేనిది, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిగా గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది వివాదాస్పదంగా మారిపోయింది. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూను కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగానే లడ్డు చిన్నదైనా వివాదాన్ని కాస్త చాలా పెద్దదిగా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. ఇక శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సమగ్ర వివరాలతో సాయంత్రంలోగా రిపోర్ట్ ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణల నేపథ్యంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దానిలో భాగంగానే కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు. లడ్డు తయారీలో కల్తీ దుమారంతో ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఆవేదనపై స్పందించిన సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇప్పటికే రియాక్ట్ అయిన సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, నాసిరకం ముడి సరుకులు వాడడం ముమ్మాటికి నిజమన్నారు.
గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని మండిపడ్డారు. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, సమగ్ర వివరాలతో సాయంత్రంలోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు సీఎం. మరి రిపోర్టు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం టీటీడీ అధికారులు మొత్తం అదే పనిలో ఉన్నారు. ఈ సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఎప్పటి వరకు మొత్తం 2019 నుంచి 24 వరకు ఎంత నెయ్యి కొనుగోలు చేశారు, ఎప్పుడెప్పుడు రిజెక్ట్ చేశారు దాంట్లో. ఎందుకంటే క్వాలిటీ టెస్ట్ ఒకవైపు ఎవరైతే ట్యాంకర్స్ తీసుకొస్తుందో ఏఆర్ డైరీ నుంచి, ఆ ట్యాంకర్తో పాటు క్వాలిటీ రిపోర్ట్ వస్తుంది. అదే సమయంలో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 3 టెస్ట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రావాలి. అలాగే మధ్యలో విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరిగే వీటికి సంబంధించి ఆ విజిలెన్స్ రిపోర్ట్ కూడా తీసుకుని తక్షణం ఇక్కడికి రిపోర్ట్ పంపించాలి. అలాగే అధికారులు కూడా రమ్మని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోనే కొంత ఆందోళన తక్కువ ఉన్నాయి, కానీ మిగతా దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రకంపనలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అందులో స్వామివారి పవిత్రతకు సంబంధించిన అంశం కావడంతో దీనిపైన చాలా గట్టిగానే వాస్తవాలు జరిగిన విషయాలని వాస్తవాన్ని వెల్లడించాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి మాట్లాడిన సమయంలో కూడా కేవలం 320 రూపాయలకే కిలో నెయ్యి వస్తున్నప్పుడు ఎట్లాంటి అనుమానించాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎట్లా వస్తుంది 320 రూపాయలకి? ఎందుకంటే దాదాపు అది బయట బహిరంగ మార్కెట్లో 1000 రూపాయల పైన వస్తుంది, అమ్ముడవుతుంది. అట్లాంటి దాన్ని కేవలం 320 రూపాయలకి ఇస్తామంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటూ ముఖ్యమంత్రి మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్ష నేత కూడా పూర్తిగా దానికి సంబంధించి మాట్లాడారు కాబట్టి వాటన్నిటికీ వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలో ఎవరైతే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కేఎంఎఫ్ ఏదైతే ఉందో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించింది 2015 నుంచి 18 వరకు అప్పట్లో కూడా లేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పారు. కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం అన్ని ఆరా తీస్తుంది. ఎప్పుడెప్పుడు టెండర్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు క్వాంటిటీ ఎంత, దాంట్లో ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఆగమ వైదిక ధార్మిక పరిస్థితులతో ముందుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు రేపే ఆ సమావేశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మక దేవాలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పేరున్న దేవాలయానికి సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో అందరి అభిప్రాయాలను ప్రధానంగా ఆగమ శాస్త్రం కావచ్చు లేకపోతే వైదిక ధార్మిక పరిస్థితి వాళ్ళందరినీ సమావేశపరిచి దాన్ని సంప్రోక్షణ చేయించాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు రేపు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా రాత్రి ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ముందుగా దానికి సంబంధించిన ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి ఈ వైదిక పరిషత్ కావచ్చు ధార్మిక పరిషత్ లాంటి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత లీగల్గా ఎట్లాంటి టెండర్ ఎవరికి ఎప్పుడు వాళ్ళు పాడుకున్నారో ఆ టెండర్లో ఉన్న ఆ క్వాలిఫికేషన్ ప్రకారం ఏవైతే క్వాలిటీ క్వాలిఫికేషన్ ప్రకారం ఇక్కడికి సరుకు వచ్చిందా, నెయ్యి వచ్చిందా, లేకపోతే దాంట్లో ఇంకేదైనా వైలేషన్స్ జరిగాయి ఎన్ని చూసిన తర్వాత బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు లీగల్గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నది కూడా లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే అవకాశం కనిపించట్లేదు. అందులోనూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి ఒక క్లారిటీ, ఒక లాజికల్ కన్క్లూజన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం అయితే మొదట ఈ రిపోర్ట్ని టీటీడీ రిపోర్ట్ని తీసుకుంటుంది. దాన్ని స్టడీ చేసిన తర్వాత రేపు మిగతా ఇట్లాంటి ధార్మిక పరిస్థితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తర్వాత లీగల్గా తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకోబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ ఈశ్వర్. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు లడ్డూ కల్తీ వ్యవహారాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సమగ్ర విచారణకు ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయాన్ని చాలా తీవ్రమైన అంశంగా భావిస్తున్నామన్నారు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు ఆయన. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెయ్యి నాణ్యత, కల్తీపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఏపీ రాష్ట్ర స్థాయి నియంత్రణ అధికారులతో మాట్లాడతానని, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు జేపీ నడ్డా. తిరుమల లడ్డూ కల్తీ జరగటం దారుణమన్నారు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. ఈ విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే మరో 2-3 ల్యాబ్స్లో పరీక్షలు చేయించాలని సందీప్ దీక్షిత్ విజ్ఞప్తి చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అయోధ్య పూజారి సత్యేంద్ర దాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం, అందులోనూ యానిమల్ ఫ్యాట్ ఉంది అన్న విషయం దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. అనేక రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలు వీరంతా కూడా స్పందించారు. ఒక తీవ్రమైన దిగ్భ్రాంతిని, షాక్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అత్యంత పవిత్రమైన ప్రసాదంగా తిరుమల లడ్డూని భావిస్తూ ఉంటాం. ఇది హిందూ మత విశ్వాసాలతోటి, దేవుడి మీద నమ్మకంతో ముడిపడ్డ అంశం. అటువంటి ప్రసాదం మనకి దొరకడమే ఆయన ఆశీస్సులు లభించాయన్నంత నమ్మకంతో మనం ఉంటాం. అలాంటి ప్రసాదంలో ఈ తరహా నాసిరకంగా ఉన్న నెయ్యి వినియోగించారన్న భక్తులు ఇంత తీవ్రంగా షాక్ అయ్యేవారు కాకపోవచ్చు. కానీ అందులో కలిపింది యానిమల్ ఫ్యాట్, కల్తీ చేశారు అన్న మాటను మాత్రం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రులు చాలామంది స్పందించారు. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగాను, కేంద్ర మంత్రిగాను ఉన్న ఆయన చంద్రబాబు తోటే ఈ విషయం మీద మాట్లాడానని చెప్పారు. అలాగే బండి సంజయ్, గిరిరాజ్ సింగ్, ఇలా చాలామంది మంత్రులు మాట్లాడారు. వారంతా కూడా ఈ అంశం మీద సిబిఐ విచారణ జరిపించాలని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. దోషులకు అత్యంత కఠినంగా శిక్షను విధించాలి, ఉరి శిక్షను సైతం విధించాలి. ఎందుకంటే ఇది హిందూ మత విశ్వాసాల మీద జరిగిన దాడిగా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు. కేవలం బీజేపీ నేతలో, కాంగ్రెస్ నేతలో కాదు, కమ్యూనిస్టులు, నాస్తికత్వాన్ని అనుసరించే కమ్యూనిస్టు నేతలు సైతం దీని మీద స్పందించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ ఉదయం ఇక్కడే ఒక మీడియా సమావేశం నిర్వహించి ఇటువంటి అంశాల్లో ప్రభుత్వ డైరీలను ప్రోత్సహించాలి, ప్రభుత్వ డైరీల నుంచి మాత్రమే నెయ్యి, ఇతర ముడి సరుకుల్ని సేకరించాలి తప్ప ప్రైవేట్ వారికి అవకాశం ఇవ్వకూడదు, కల్తీకి ఆస్కారం ఇవ్వకూడదు అంటే ఆయన సూచనలు కూడా జారీ చేశారు. మరికొంతమంది ఏకంగా సుప్రీంకోర్టు తలుపులే తట్టారు. సుప్రీంకోర్టుకి లెటర్ పిటిషన్లు దాఖలు చేసిన ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు. ఇట్లాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యమే ఉండకూడదు, ఆలయాల పవిత్రతను కాపాడాలన్నా, ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా ఉండాలన్నా, ఆలయాల మీద నియంత్రణ ప్రభుత్వానికి ఉండకుండా ఆలయాల గురించి, హిందూ మత విశ్వాసాల గురించి తెలిసిన వారికి, అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆ యాజమాన్య బాధ్యతల్ని అప్పగించాలి అంటూ కూడా ఆ పిటిషన్లో వారు పేర్కొన్నారు. సాధారణంగా ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే ప్రధానమంత్రిని కలవడానికి వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావచ్చు, ఇతర నేతలే కావచ్చు, లేదా ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వచ్చేవారు ఎవరైనా సరే తిరుపతి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారికి బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఆ లడ్డూలో కలిసిన నెయ్యిలో ఉన్న కల్తీ ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేస్తోంది. అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది పూర్తి వెజిటేరియన్స్ ఉంటారు, శాకాహారులు ఉంటారు. అటువంటి వారికైతే ఈ వార్త అసలు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తంగా ఈ ప్రకంపనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు ఈ అంశం చేరింది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. థాంక్యూ.